అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రస్తుత ఆధునిక యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో మన యొక్క జీవన విధానాలు ఆశీర్వాదకరంగా ఉండకుండా చాలా జుగుప్సకరంగా, అవమానకరంగా మారిపోతూ ఉండడం ఇది ఎంతమాత్రము శుభపరిమాణం కాదు. దైవికమైనటువంటి దీవెన, దైవికమైనటువంటి సమాధానం మనం కలిగి ఉండాలి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాటిని, ఆయన కల్పించిన, ఆయన అనుగ్రహించినటువంటి వాటిని దాచుకుంటూ వాటిని ప్రభు కొరకే వినియోగించవలసిన వారమై ఉన్నాం. ఈనాడు ఎక్కువ శాతం మనం చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాం. జాగ్రత్త. అగపరుచుకునుట, అగపడాలి, కనపడాలి. ఇదివరకు దాక్కునేవాళ్ళు, ఇప్పుడు కనపడుతున్నారు. ఏమి దాచుకోవాలో, ఏమి చూపించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉండేది. ఏమేమి చూపిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి పరీక్షించుకుంటే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. మంచిగా కుట్టినటువంటి వస్త్రాలు తక్కువ ఖరీదులోనూ, చింపినటువంటి బట్టలు ఎక్కువ ఖరీదుగాను ఉన్నాయి. మంచిగా వస్త్రధారణ చేసుకునేటువంటి వాళ్ళేమో జోకర్లుగా ఉన్నారు. చింపుకున్నటువంటి బట్టలు వేసుకునేటువంటి వాళ్ళేమో సెలబ్రిటీలుగా అయిపోయారు. కారణం ఫ్యాషన్ ప్రపంచం. అంతా ఫ్యాషన్, అంతా మ్యాచింగ్, అంతా కలరింగ్. జాగ్రత్త. అందుకే దోపిడీ ఎక్కువ అవుతుంది. దాచుకోకుండా నువ్వు చూపుతున్నావు కాబట్టి చూసింది మొత్తం దోచుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే హత్యలు, మానభంగాలు, ఇంకా అనేక రకాల అక్రమాలు, ఎన్నో చెప్పుకోలేనటువంటివి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. నిండు నూరేళ్ళు ఉండవలసిన జీవితం అర్ధాంతంగా మధ్యలోనే ఆగిపోతుంది. బిడ్డల్ని కోల్పోతున్నాం, కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. సాతాను వికట్టహాసం చేస్తూ ఉన్నాడు. కారణం అగపరుచుకొనుట. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు. అసహ్యాన్ని చూపించుకుంటున్నారు, గర్వాన్ని చూపించుకుంటున్నారట. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీతిమంతులైనటువంటి వారి మీద, భక్తులుగా ఉన్నటువంటి వారి మీద కఠోరమైనటువంటి మాటలు పలుకుతున్నారట. జాగ్రత్త అంటున్నాడు. రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడే సమయంలో ప్రార్థించాడు. దేవుని కృపకు పాత్రుడయ్యాడు. ఆయన కన్యల దేవుడు చూచాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన రోగం నుంచి విడుదల దయచేసి స్వస్థితుడుగా చేసి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి సమాధానకరమైనటువంటి రీతిలో రాజ్యాన్ని ఉంచాడు. కానీ రాజైన హిజ్కియా బబులోను ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అధికారులకు వాళ్ళు తన పరామర్శించడానికి రాజుగారు పంపించారు అన్నటువంటి విషయాన్ని గమనించి వారిని పిలిచి సంతోషించి వారికి బహు ఆతిథ్యం ఇచ్చి పంపించేస్తే పర్లేదు, ఆతిథ్యముతో పాటు ఆయనకు ఉన్నవన్నీ చూపించాడు. ఆయుధశాల,
ఆయుధ సామాగ్రి ఎలా ఉంటుందో, అదేవిధంగా ఆయనకున్న సైన్యం ఏంటో, దానికున్న బలాలేంటో, బలగమేంటో, తనకున్నటువంటివన్నీ చూపించాడు. అలా అగపరుచుకోవడం వలన జరిగిన నష్టం ఏంటి అంటే, వెంటనే ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, అయ్యా రాజైనా హిజ్కియా, ఎవరో వెళ్ళారు కదా, ఎవరు వాళ్ళు అంటే, వాళ్ళు బబులోను దేశం నుంచి వచ్చారు, నా యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం వచ్చారు. వాళ్ళు నాకు ఆ రాజుగారి పత్రిక పంపించారు, ఆ రాజుగారు నాకు కొన్ని బహుమానాలు పంపించారు. వెరీ గుడ్, సంతోషం. అయితే నువ్వేం చేశావు? అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమంటే, నేను నాను దాపర్యం లేకుండా నాకు ఉన్నవన్నీ చూపించాను అన్నారు. ఎందుకు చూపించావు? ఎవరు చూపించమన్నారు? హిజ్కియాకి నోటి మాట లేదు. వెంటనే భయపడిపోతున్నటువంటి హిజ్కియాతో ప్రవక్త చెప్పినటువంటి మాట, నువ్వు ఏమైతే చూపించావో రాను దినాల్లో సర్వాన్ని దోచుకొని పోతారు బబులోనీయులు అని చెప్పాడు. కానీ నీ రాజ్యములో నువ్వున్నంత వరకు సమాధానం ఉంటుంది, తర్వాత అంతా సమాధానమే, అంతా అలజడే, అంతా అక్రమమే జరుగుతుంది. కారణం, నిన్ను నీవు అగపరుచుకున్నావు, నిన్ను నీవు చూపించుకోవడానికి ప్రయత్నం చేశావు, నిన్ను నీవు చూపించుకొని తప్పు చేశావు. దేవుడు నీకు ఇచ్చి దాచుకోవాలి, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. ఈనాడు అందరూ చూపించేసుకోవడం ఎక్కువైపోయింది. ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, అంతా షేరింగ్లు, చాటింగ్లు, స్టేటస్లు, షేరింగ్లు, లైక్లు. ఏంటంటే ఇది? ఏమి సాధించామని ప్రతిదీ చూపించేసుకుంటున్నాం, ప్రతిదీ పబ్లిక్ అయిపోతాండి. అది ఎంత న్యూసెన్స్ అండి, అది ఎంత నష్టం చేస్తుందండి. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని, ఆ స్త్రీలను కూడా చూపిస్తున్నారు, పసిపిల్లలని చూపిస్తున్నారు, ఏదో సాధించినట్టుగా. తప్పు 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 తప్పు. ఆగపరుచుకోకూడదు, దాచుకోవాలి. దేవుడిచ్చినటువంటి దాన్ని దాచుకోవాలి. ఆయన నీకు చెప్పిన సమయంలో నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి, అది నీకు క్షేమకరంగా ఉండాలి. కానీ ఈనాడు అంత విచ్చలవిడైపోయి ఉండింది. కారణం, ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రజలు తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అన్న రీతిగా ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా దుఃఖకరం, దౌర్భాగ్యం. ఇది దేవుని యొక్క ఉగ్రత తప్పకుండా వస్తుంది. అగపరుచుకోకూడదు, తన బలాన్ని గురించి చెప్పకూడదు. సంసోను చెప్పేశాడు, తన భార్యకి చెప్పేశాడు. దెలీలా భార్య అని భావించాడు. దెలీలా కావలసింది ధనం, సంసోను కావలసింది సుఖం. ఆ సుఖానికి అలవాటు పడి దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన శక్తిని గురించినటువంటి రహస్యాన్ని చెప్పేశాడు. బలహీనుడైపోయాడు. ఈరోజు చాలామంది చూపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఫిజికల్ అపిరియన్స్ ఎక్కువ కోరుకుంటున్నారు. మనం ఏమైనా సెలబ్రిటీలమా? ఎంతో గొప్ప గొప్ప కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా చాలా సింపుల్ లివింగ్, హైయెస్ట్ థింకింగ్లో ఉన్నారు. కానీ మిడిమిడి జ్ఞానం, ఈ మిడిసిపాటు ఎంత మాత్రం మంచిది కాదు. మన యొక్క వస్త్రధారణ అవతల వాళ్ళని రెచ్చగొట్టేదిగా ఉంటుంది, అవతల వాళ్ళు కామం కోరికలు పెంచేదిగా ఉన్నాయి, అవతల వాళ్ళు మనల్ని చూసి ఏదో రకంగా మనం నాశనం చేయడానికి ప్రయత్నించేదిగా మన యొక్క వస్త్రధారణ ఉంటుంది. అడిగితే బేదాకర్, ఎవడు మాట్లాడటానికి లేదు, మా ఇష్టం, మా రైట్స్ ఉన్నాయని అంటున్నాం. జాగ్రత్త, తప్పక మనము నాశనం వైపు వెళ్ళిపోతున్నాం. ఆ విశాల మార్గం వైపు పరిగెత్తుతున్నాం. ఇష్టానుసారంగా కావో పివో మస్తీకరో అని తిని తాగి వేడుకలు చేసుకుంటున్నాం. అంతా దావతులే. అందుకే ఈ దావతులు ఎక్కువైపోయినాయి, అందుకే దవాఖానాలు ఎక్కువైపోయినాయి, హాస్పిటల్స్. దవా కూడా దొరకడంలే, మెడిసిన్ దొరకడం లేదు, అంతు చిక్కని రోగాలు. భయంకరమైనటువంటి ఈ శ్రమ నుంచి మనం తప్పించబడాలంటే దేవుడు ఇచ్చిన దాన్ని దాచుకోవాలి, అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. అది ధనమైనా, అది అందమైనా, ఏదైనా నీకు ఎంతవరకు అంతవరకే. కానీ మితిమీరిన పోకడ ఎంత మాత్రం ఈ మిడిసిపాడు చర్య హర్షణీయమైనది కాదని దేవుని సేవకుడుగా ఈ మాటలు చాలా బాధతో మీకు తెలియజేస్తూ ఉన్నాను.
మనం మాదిరికరమైన జీవితం జీవించాలి కానీ మాయదారి జీవితం జీవించకూడదండి. చూడండి, గర్వమును అసహ్యమును అగపరుచుకుంటున్నారట. ఏమి సాధించామని? ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండవలసినటువంటి వారం, ప్రభుకు ముంగుర్తులుగా ఉండవలసినటువంటి వారం. ప్రభు కొరకు నువ్వు ఏం కోల్పోయావు? ఏమి సాధించావు? ఎన్ని ఆత్మలు రక్షించావు? ఎంతమంది ప్రభు దగ్గర నడిపించావు? నువ్వు పాటలు పాడటం ద్వారా పశ్చాత్తాప హృదయంతో ప్రజలు కదిలించబడుతున్నారా? నువ్వు ఆరాధన చేయటం ద్వారా ప్రజలు ఆర్ద్రతతో ప్రభువుని అంగీకరిస్తున్నారా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ప్రజలు పశ్చాత్తాపం తప్పులు ఒప్పుకుంటున్నారా? అంత రొటీన్ లైఫ్ అయిపోయింది. నో 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 నో, దట్ ఈస్ నాట్ గుడ్. దేవుడు హర్షించాడు అటువంటి భక్తి జీవితాన్ని. నీ ఫిజికల్ అపిరెన్స్ చూపించుకుంటున్నావు, దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. హిజ్కియా మొత్తం చూపించాడు. దేశం అంత నష్టమైపోయింది. బబులోనికి బానిసలుగా వెళ్ళిపోయారు ప్రజలు. యెరూషలేములో ఉన్న దేవుని యొక్క దేవాలయం ఎంత భయంకరంగానో అది పడగొట్టబడింది, శిథిలమైపోయింది. దానిలో ఉన్న దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన ధూపదీప నైవేద్యాలకు అర్పించేటువంటి ఆ వస్తువులన్నీ కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు. నెబుకద్నెజరు దొంగిలించుకుని వెళ్తే ఆ వస్తువుల్లో, ఆ పాత్రల్లో మందు పోసుకొని తాగాలనుకునేటువంటి భయంకరమైనటువంటి చర్య వచ్చింది బెల్షస్సర్ అనే రాజుకి. ఆ రాత్రి వాడు చచ్చిపోయాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు మనకిచ్చినటువంటి వాటిని, మన బిడ్డలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుష్టుడు పొంచి ఉన్నాడు, వాడు కాచుకొని ఉన్నాడు ఎట్లయినా దెబ్బ వేయటానికి, ఆ యవ్వన బిడ్డల జీవితాలను నాశనం చేయడానికి, ఛిద్రం చేయడానికి. ఆ అమాయకమైనటువంటి బిడ్డలకు అనేక రకాల మత్తు పానీయాలు అలవాటు చేస్తున్నారు, డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు, ప్రేమలని, స్నేహాలని, ఆప్యాయతలని, అనురాగాలని లేనిపోయిన కోటింగులు పోస్తున్నారు. అది గచ్చిపోతే ఆ కొండ మీద వెండి పూత పూపిస్తున్నారంతే. అది వెండి కాదు, మట్టి కొండ. అర్థం చేసుకునే లోపు, ఆలోచించే లోపు, మనం తెలుసుకునే లోపు నష్టం జరిగిపోతాండింది. బిడ్డలు ఎంతో నీచానికి దిగజారిపోతున్నారు. ఎన్నో పిచ్చి పిచ్చి చూస్తున్నారు, వింటున్నారు. విన్నవి చూస్తానికి ఇష్టపడుతున్నారు, చూసింది చేయడానికి ఇష్టపడుతున్నారు. చేసి నాకు అనుభవించక తప్పదు కదా. మనం అగపరుచుకోవటం, దేనికి అగపరుచుకోవాలి? ఏమి సాధించామని? ఈనాడు సేవకులు కూడా దీనికి అతీతులేమి కాదు. గొప్ప గొప్పగా హడావుడిగా నో 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 నో, హర్షించడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెందాలి, మనకి చెందడానికి అవకాశమే లేదు. తను తాను ఉప్పొంగ చేసుకొని ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరము కాదని చెప్పి జన్మదినం అప్పుడు రాజైనటువంటి హేరోదును, అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజైనటువంటి హేరోదును పొగిడేరు జనం. రాజు దేవుని మహిమపరచనందున తాను గొప్పగా, ఇది నేను చేసిన ప్రసంగం ఇంత గొప్పగా ఉందా అని బిల్డప్ ఇవ్వటం వలన అక్కడే బోల్తా పడ్డాడు. దేవుని దూత అతని మొత్తగా అతడు పురుగులు పడి ప్రాణం విడిచి చనిపోయాను. ఎంత ఘోరం అండి! పురుగులు పడి చనిపోవడం. కారణం తను తాను అగపరుచుకోవడం. గర్వంతో ఈ యొక్క బబులోను సామ్రాజ్యం నా ఘనతకు, నా ప్రతిభకు ఇది తార్కాణం కాదా అనుకున్నాడు. గడ్డి మేశాడు. రాజైన నెబుకద్నెజరు, ది గ్రేట్ అనుకున్నటువంటి నెబుకద్నెజరు గడ్డి మేశాడు. అడివి గాడిదలా ఎండకెండి వానకి తడిచి మంచులో 3.5 సంవత్సరాలు తను ఏడవాల్సి వచ్చింది. కారణం గర్వం. ఈనాడు ఈ మితిమీరిన చర్య, ఈ కళ్ళు పైకెత్తుకొచ్చినటువంటి చర్యని దేవుడు ఎంత మాత్రం హర్షించాడు. గర్వమణిచి గద్దెలు దింపుతాడు ఆయన. ఘనులనైనా మేపవ గడ్డి అని పాట పాడుతున్నాం కానీ పాడదారి పాటే మందారి మందే అవుతుంది. చివరికి అది గోదారి కాకుండా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ప్రియ స్నేహితులారా, మిడిసిపాడు చర్య మంచిది కాదు. నరమంత్రపు స్త్రీ నరం మీద పుండు లాంటిదంట. ఏదో మధ్యలో ఏదో కలిసి వచ్చిందనో, ఏదో రకంగా వాళ్ళగిళ్ళకి మస్కా కొట్టు, వాళ్ళగిళ్ళకి చేసో నువ్వు సంపాదించి ఉండొచ్చు, లేదా నీ కష్టార్జితమై ఉండొచ్చు. నింపాదిగా ఉండు, నిలకడగలిగి ఉండు, పరిగెత్తద్దు. హడావుడి భక్తిని దేవుడు ఎప్పుడు హర్షించడు ప్రియరా. ఈ యొక్క ఉద్రేకం, ఈ యొక్క భావోద్వేగాలు కరెక్ట్ కాదు.
నీ భావోద్వేగాలను బట్టి, నీ ఉద్రేగాన్ని బట్టి, నీకు ఉంటున్న ఉపవాసాలను బట్టి, నువ్వు చేసేటువంటి చిత్ర విచిత్రాలను బట్టి, నీ వేషధారణని బట్టి దేవుడు ఎప్పుడూ నీకు మాట వినడు, నీకు లోబడడు, నీ ప్రార్థన వినడు. దానికి ఆయన ఉండడు. అట్లా ఈరోజు మనం గొప్పగా చూపించుకుంటున్నామనేటువంటి ఆ భ్రమలో నుంచి మనం బయటకు రావాలి. ఆయనకు లోబడాలి, ఆయన దగ్గర సాగిలపడాలి. నేను ఏ పాటి దానను, నేను ఏ పాటి వాడను, దిక్కులేని వాడనో ప్రభో అని భక్తుడు పాడుతూ దేవుడే దిక్కుని వస్తున్నాడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, మా తండ్రి నీ వైపే చూస్తున్నామయ్యా అని. ఆయన చూస్తున్నాడన్న భయం ఉందా? ఆయన వైపు చూస్తున్నామా? ఆయన వైపు చూడకుండా ఇష్టానుసారంగా ఎటోటో చూస్తున్నామా? ఒకరోజు ఉంటుంది, ఆ గదిలో నువ్వు అక్కడవే ఉండొచ్చు, నీతో పాటు మరికొద్ది మంది ఉండొచ్చు. అక్కడ రాసి ఉంటుంది ఐ సీ యూ అని. ఆ హాస్పిటల్లో, ఆ ఎమర్జెన్సీలో అక్కడ రాసి ఉంటుంది నేను నిన్ను చూస్తున్నాను అని. ఆయన మొదటి నుంచి చూస్తున్నాడు, ఇప్పుడు చూస్తున్నాడు. మన నటన అంతా ఆయనకి తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు ఎరిగినావు ప్రభా అని భక్తుడు ప్రార్థిస్తాడు. ఈరోజు ఆయనతో చెలిమి మంచిది, కానీ ఆయనతో విరోధం పెంచుకోకూడదు. మనం చూపించుకోవాలి అనుకునేటువంటి చర్య అది జీవపడంబం. ఎక్కువ కోరుకోవడం అది శరీరాశ. ఇదే తీసుకొని ఇలా ఉండాలనుకోవటం అది నేత్రాశ. ఇవి లోక సంబంధమైనవి. లోకముతో స్నేహము, దేవునితో వైరమని మనం గుర్తించాలి. మనం లోక సంబంధం కాదు, దేవుని సంబంధం అని గుర్తించాలి. మనం పగటి సంబంధము, రాత్రి సంబంధం కాదని గుర్తించాలి. చీకటి సంబంధం కాదని మనం తెలుసుకోవాలి. మనం సాతాను సంబంధం కాదు, దేవుని సంబంధులమని, దేవుని సంబంధులైనటువంటి వారు మార్గనిర్దేశకత్వంతో కలిగి ఒక మంచి సుమార్గములో నడుస్తారని ప్రజలు గుర్తించాలి. వీరు దేవుని బిడ్డలేనా? వీళ్ళ వస్త్రధారణ ఇలా ఉంది, వీళ్ళ వేషాలు ఒక రకంగా ఉన్నాయి, వీళ్ళ పోకడ ఒక రకంగా ఉంది. ఏంటి, ఏమి సందేశం వెళ్తుంది? ఈ తడుకు వెలుకులు, జిగేళ్ళు ఎంతో జుగుప్సాకరమైనటువంటివి. ఏమి పని మన పిల్లలకి నేర్పుతున్నాం? మనం ఏమి నేర్చుకుంటున్నాం? దేన్ని మనం అంగీకరిస్తున్నాం? కోటీశ్వరుల కాంతివంతమైనటువంటి దేవుని దగ్గర ప్రధాన దూతలు, కెరాపులు, సరాపులు, 6 రెక్కలు కలిగినటువంటి వారు 2 రెక్కలతో అయ్యా నీ యొక్క అందాన్ని, నీకున్నటువంటి సౌందర్యాన్ని మేము చూడలేమో, మేము సౌందర్యము కాదయ్యా అని తాము తగ్గించుకొని 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఆ వెలుగును చూడలేమని ముఖాన్ని కప్పుకుంటూ ఆయన ముందు మా అందం ఎంతని చెప్పి వారు ఒళ్ళు కప్పుకుంటున్నారు. నీ ముందు మేము నిలబడలేమని ఆ 2 రెక్కలతో ఎగురుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఎగిసి పడుతున్నాం, పొంగుతున్నాం. ఆ పొంగు, ఆ ఎగిసిపాటు ఒక తుఫానుగా మారుతుంది, అదొక సునామీగా మారుతుంది. ఆ యొక్క పోటు ఏ పోటుకైనా ఉపయోగపడుతుంది. తలపోటు అవ్వచ్చు, గుండెపోటు అవ్వచ్చు, రక్తపోటు అవ్వచ్చు, ఇంకొక వెన్నుపోటు అవ్వచ్చు, అది ఇంకో పోటు అవ్వచ్చు. ఆ సముద్ర పోటు ఎలా ఉందో మన పోటు కూడా అలాగే ఉండింది. ఆ పోటుకు మనం కళ్ళెం వేయాలి, దానికి స్టంట్ వేయాలి, లేకపోతే అది బైపాస్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ప్రియ స్నేహితులారా, అగపరుచుకొనుట. ఏం అగపరుచుకోవాలి? నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు ఆయనకి కనబడాలి. ఆయన అంటాడు, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి. ఏమున్నాయి ఎదుట? నా ప్రాకారం అంటే నా బౌండరీస్ అంతా నీదే ఉన్నాయా ప్రభా? ఇంకెట్టి వెళ్ళగలను ప్రభా? ఏం చేయగలను ప్రభా? ఏమీ చేయలేవు. ఈయన ఏం చెప్తే నువ్వు అది చేయాలి. ఈనాడు చూపించుకోవటం ఎక్కువైపోయింది. చూసారా ఈ వస్త్రాలు, చూసారా ఈ నగలు, చూసారా ఈ యొక్క హంగులు, చూసారా ఈ యొక్క ఆర్భాటాలు, చూసారా ఈ వింతలు.
శిష్యులు అడిగారు, ప్రభా చూసారా ఎంతెంత విశాలమైనటువంటి బిల్డింగులు, ఇవన్నీ ఎంత గొప్పగా ఉన్నాయో యెరూషలేములో, అసలు దీని ప్రఖ్యాతి దీని ఖ్యాతి గొప్పది ప్రభా అని వాళ్ళు ఓహో అహో ఓహో అంటుంటే ప్రభు అన్నాడు, రాతి మీద రాయి నిలవలేనటువంటి రోజులు వస్తాయి. ముట్టడి దిబ్బ కట్టడానికి కూడా అవకాశం లేకుండా ఇది ఒక బీడుగా మారిపోతుంది. ఒక రాయి కూడా నిలపలేని పరిస్థితి వస్తుంది. ప్రజలు చల్లాచెదురైపోతారు. ఈ కట్టడాలు ఉన్నాయే ఇవన్నీ కనుమరుగవుతాయి. అందరికీ తెలుసండి, వస్తూ ఏమి తీసుకురాలేదు, వెళుతూ ఏమి తీసుకొని పోమని తెలిసి కూడా ఇంకా అజ్ఞానంలోనే బతుకుతున్నాం, ఇంకా అజ్ఞానంలోనే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం అనుకుంటున్నాం. మన ప్రార్థనలు, మన యాచనలు, మన పద్ధతులు, మన ఉపవాసాలు, మన కన్నీళ్ళు, మన రోదనలు అన్నీ ఆయన కదిలించేసినాయి అనుకుంటున్నాం. కేవలం అది భ్రమ. నేను అగపరుచుకోవటం తగ్గించి నీలో ఉన్న యేసును చూపు బయటికి. వీరు విద్యలేని పామరులైనా అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. పుట్టుకుంటి వాడిని స్వస్థపరిచినటువంటి సమయంలో ప్రజలు, మతాధిపతులు అందరూ కూడా దొమ్మిగా మీదకు వచ్చినటువంటి సందర్భంలో పేతురులు యోహానును చూచినప్పుడు వీరి విద్యలేని పామరులైన వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తించారు. ఏమి చూపించారు? వారు యేసును మేము కలిగి ఉన్నామని చూపించారు. ఈనాడు కొంతమంది డ్రెస్ కోడ్లో చూపిస్తున్నారు, సిలువలు, వాక్యాలు, ఇంకా గొప్ప గొప్పగా గోనె పట్టాలు కట్టుకొని నార వస్త్రాలు ధరించుకొని పై భక్తి. నరులు పై వేషమును చూస్తారు, కానీ ఆయన హృదయాన్ని చూస్తాడు. ఈరోజు హృదయ పరిశోధకుడు యెహోవాయే అని వాక్యం ఉంది కదా. ఆలోచించండి, మన మెహర్బానీ ఎందుకు? ఆయన మహిమ కొరకు మనం ఉండాలి. ఇక నేను జీవించువాడును నేను కాదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక నేను జీవించుచున్న జీవితము నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే అంటాం. మన ధ్యాస అంతా ఎక్కడో ఉంటుంది. ఏదో వెతుకుతుంటాం, ఏదో కోరుకుంటూ ఉంటాం, ఏదో ఆశపడుతూ ఉంటాం. వారి సాంగత్యం, వీరి సాహచర్యం. యెహోషాపాతు ఆహాబుతో వాళ్ళ కుమారులతో సాంగత్యానికి పరిగెత్తాడు, యెహోరాముతో సాంగత్యానికి పరిగెత్తాడు. చివరికి చావు తప్పి కనులు ఒట్టబోయిన రీతిగా త్రుటిలో యుద్ధంలో తప్పుకున్నాడు. లేదా చనిపోయేవాడు యెహోషాపాతు. ఈనాడు మనం కలిసిపోతున్నాం, మిళితమైపోతున్నాం, అలాయి బలాయిలాగా పరిగెత్తుతున్నాం. ఏంటేంటో అరుపులు, కేకలు, ఆ తుళ్ళింతలు, కవ్యంతలు, ఆ పులకరింతలు, కేరింతలు. జాగ్రత్త, అది ఎంత మాత్రం హర్షణీయం కాదు. నేను నీవు అగపరుచుకోవటం తగ్గించి ఆయన మహిమను అగపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలి, ఆయన నువ్వు చూపించాలి. నీ సాక్ష్యం ద్వారా ప్రభు యొక్క నామం మహిమ రావాలి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము. మీ మాట వినట న్యాయమా, దేవుని మాట వినట న్యాయమా, మీరే చెప్పండి అంటారు వాళ్ళు. ప్రభు కొరకు హతసాక్షులయ్యారు, ప్రభు కొరకు తమ జీవితాలను యాగం చేసుకున్నారు, యజ్ఞమయ్యారు. ఈనాడు అందరూ కూడా ప్రభు యొక్క మార్గాన్ని, ప్రభు యొక్క మార్గం ఉన్నటువంటి విశిష్టతను, ఆవశ్యకతను అనేక మంది గుర్తించక అందరూ తప్పుదోవలోకి వెళ్ళిపోతున్నారు. మనం చూపించుకోవటం ఎక్కువైపోయింది. మన కటౌట్లేంటి, మన వేషధారణేంటి, మన ఫోటోలేంటి, మన హంగు ఆర్భాటాలేంటి, ఎవరికి తెలియాలి? మనం క్రీస్తుకు తెలిస్తే చాలదా? పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, పిచ్చి పరాకాష్ఠకి చేరింది. జాగ్రత్త, నాశనము హఠాత్తుగా ఉండింది. అటువంటి వారి మీదకి నాశనం హఠాత్తుగా వస్తుంది. స్మిత్ విగిల్స్ వర్త్ అనే గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఆయన వచ్చి వాక్యం అందించడానికి వస్తే ఆ స్టేడియంకి ఆ దేశాధినేతలు, పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, అధ్యక్షులు, ప్రెసిడెంట్లు వస్తారు. చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు తన దాసుడు ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ఒక పెద్ద ఆడిటోరియంలో, పెద్ద ఓపెన్ గ్రౌండ్లోనూ, ఆడిటోరియం పెద్ద గ్రౌండ్లోనూ పెద్ద సభ ఏర్పాటు చేశారు. కొన్ని లక్షలాది మంది జనం వచ్చారు.
ఆయన కొరకు దేశాధినేతలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు ఆయన యొక్క దీవెనల కోసం. ఒక పెద్ద మంచి మెసేజ్ చెప్పి అనేక మంది స్వస్థపరచాలనే ఉద్దేశంతో ఆయన తన హోటల్ రూమ్లో రెడీ అవుతున్నప్పుడు దేవుని స్వరం వినపడిందట, నా కుమారుడా స్మిత్ ఆ మీటింగ్కి వెళ్ళొద్దు అని. అదేంటి ప్రభా, చాలా దేశాధినేతలు చాలామంది వచ్చారు, చాలా గొప్పగా ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారంగా అన్నీ సిద్ధం చేసింది, వెళుతున్నాను, పెద్దగా కారు వేసుకుని వెళ్తున్నాను అంటే దానిలో మహిమ నీకు వస్తుంది కానీ నాకు రాదు. ఇప్పుడు వెళ్ళడం వల్ల నిన్ను చూపించుకోవటం అవుతుంది, దయచేసి వద్దు అని దేవుడు గద్దించిన అతను బేఖాతరు చేసి దాన్ని పెడచెవిని పెట్టి అది దయ్యం స్వరమేమో అని భావించి ఆ కారులో బయలుదేరాడు. మీటింగ్కు కొంచెం దగ్గర అల్లంత దూరంలో 1-2 కిలోమీటర్ల దూరంలో ఎట్నుంచి వచ్చాడు ఒక బైక్ అతను సడన్గా వచ్చి ఆ కారును గుద్దుకోవడం. దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్కి కానీ కారుకి కానీ ఏమీ కాలేదంట. కేవలం వచ్చి ఎక్కడైతే ఆ డోర్ పక్కన కూర్చున్నాడో దేవసేవకుడు వెళ్ళి వాడు దాన్ని డాష్ ఇచ్చాడు, అక్కడే దేవసేవకుడు చనిపోయాడు. ఎంత భయంకరం! మనకు రావలసిన మహిమ, మనకు రావలసిన ఘనత కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని ఘనత వస్తుందా? మనం అగపరుచుకోవటం. గొల్యాతు తను అగపరుచుకున్నాడు. నేను ఎంత బలవంతుడినో 40 రోజులు చూపించుకున్నాడు జనానికి. ఇశ్రాయేలు ప్రజలు హడలెత్తిపోయారు, సైనికులు గడగడలాడిపోయారు. కానీ దావీదు అన్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత వీడు, ఏంటిరా నా మీద కర్ర తీసుకుని వస్తాను, నేను కుక్కనా అంటాడు. ఇండైరెక్ట్గా కుక్కనే చెప్పుకున్నాడు. ఆయన మురిగాడు 40 రోజులు. కానీ దావీదు మొరగల. దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటో చూపించాడు. వడిసెలు రాయి పెట్టి కొట్టగా ఆ వడిసెలలో రాయి వెళ్ళి అలా ఆ యొక్క గొల్యాతు యొక్క నుదుటికి కొట్టి బోర్లా పడ్డాడు. ఎంత అవమానీకరంగానో, ఎంత దయనీయంగానో గొల్యాతు పడి చచ్చిపోయాడు. అదే గొల్యాతు చేతిలో నుంచి కత్తి తీసుకొని అదే గొల్యాతు తల నరికి ఆ కత్తి ఆ యొక్క తల తీసుకొని సౌలు రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు దావీదు. దావీదు దేవుని శక్తిని చూపించాడు, దేవుని మహిమేంటో చూపించాడు. ఈరోజు మనం దాన్ని చూపించాలి. ప్రభు ప్రేమను గుర్తు చేయాలి, ప్రభు ప్రేమను తెలియచేయాలి. ప్రభు మందిరంలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మందిరంలో సమాధానాన్ని మన బిడ్డలకు తెలియచేయాలి. మన ఇరుగు పొరుగు వారికి ప్రభు మందిరానికి వచ్చి విలువేంటో, దానివల్ల వచ్చే దీవెనేంటో తెలియచేయాలి. ఆ దీవెన, ఆ శక్తిని, ఆ మహిమను, ఆ ప్రభావమును, గొప్పతనాన్ని మనం తెలియచేసినప్పుడు వారు ఆకర్షించబడతారు. మనం ఆకర్షించుకోవటం కాదు, మనం చూపించుకోవడం కాదు. నా శక్తి, నా బలం అల్పుడిని, అయోగ్యుడను, పురుగు వంటి వాడును, పెంటలో దొరలాడే పురుగు వంటి వాడును. నేను నడును కాదు పురుగునన్నాడు భక్తుడు, నేను అదే అంటున్నాను. మరి నువ్వేమంటున్నావు? నా స్టేటస్, నా హోదా, నా హంగు, నా ఆర్భాటం, నా పదవి, నా ప్రఖ్యాతి, నా ఘనత అనుకుంటున్నావా? వస్తీ చాలా గర్వపడింది. రాణి అయిన వస్తీ తన అందాన్ని బట్టి పడద్రోయబడింది, వెళ్ళగొట్టబడింది. అతి సాధారణంగా ఉన్నటువంటి ఎస్తేరు మహారాణి కాగలిగింది. కారణం, ఎస్తేరును చూచిన వాళ్ళకి అందరికీ దయ పుట్టింది. ఆమెలో ఉన్న దేవుణ్ణి చూశారు వాళ్ళు. ఈనాడు దయచేసి మన గర్వాన్ని, మన హంగులు, ఆర్భాటాలని, మన ప్రభావాన్ని, మనకున్నటువంటి స్టేటస్ని, మనకున్నటువంటి బిల్డింగ్ని, మనకు కొన్న బొలారాలని, మనకున్న వస్తువుల్ని, మన నగలని అవి చూపించుకోవడానికి సమయం కాదు. ద్రవ్యము, తోటలు సంపాదించడానికి సమయం కాదు. ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు మనం ప్రయాసపడాలి. ఆలనాడు ఆది అపోస్తుల సంఘం అదే చేసింది. తమకున్నవి సమిష్టి ఉంచుకున్నారు, మిగిలినవి పంచారు. అందరితో కలిసి ఇంటింటా రొట్టె విరుచుచు, ప్రార్థనలు చేస్తూ, ప్రభు బలని ఆచరిస్తూ, సంతోషముతోనూ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో వారు భోజనం చేస్తూ అనేకులు మందిరానికి చేరుస్తున్నారు. ఈనాడు మనం మన యొక్క పరిస్థితులను బట్టి చెరుపుతున్నాము, ఆయనకి అవమానకరంగా మనం అంటున్నాము. అందుకే అన్యుల ముందు దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. ప్రభు నెరకని క్రైస్తవేతలు అనేక మంది ప్రభు మార్గంలో రాలేకపోవడానికి అడ్డుబండలుగా మనమే ఉంటున్నామేమో. దయచేసి నా ద్వారా, నా కుటుంబం ద్వారా
నా సంఘం ద్వారా నీకు అవమానం రాకుండా, అవమానకరమైన రీతిలో మేము బ్రతకకుండా నిన్ను మహింపరిచే రీతిగా మా యొక్క పరిస్థితిని మీరు మెరుగుపరచు ప్రభా అని నేడు ఒక శుభ తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? నీ బిడ్డల జీవితాలు నీవే ఛిద్రం చేయొద్దు. వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క కోరికల వింతైనటువంటి వాటిని బట్టి వాటిని ప్రోత్సహించి మనము కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా చూడాలని ప్రభు పేరట హృదయపూర్వకంగా మనవి చేస్తూ, భారంతో కన్నీటితో ఈ మాటలు తెలియచేస్తూ, మనం అగపరుచుకోవట్టు కాక దేవుణ్ణే, ఆయన ప్రేమను మన సాక్ష్యం ద్వారా తెలియచేస్తూ అనేకులు ప్రభు తట్టు తిప్పుదాం. అటువంటి గొప్ప కృపా సహాయం ఇప్పుడు మనందరికీ అనుగ్రహించి జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, చెప్పండి నీ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ మా ప్రభా మమ్మల్ని మేము అగపరుచుకోవడం కాకుండా నిన్ను, నీ నామాన్ని, నీ మహిమను, నీ శక్తిని, నువ్వు పొందినటువంటి బలియాగాన్ని, దాని గురించినటువంటి వాస్తవాలను మేము తెలియచేస్తూ నిన్ను మా ప్రభా మా తండ్రి పోలి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. భక్తులు నడిచినటువంటి ఆ యొక్క విశ్వాస మార్గంలో మేము కూడా కడవరకు నడుచుటకు సహాయం చేయండి. విశ్వాసన కర్త కొనసాగించి యేసు వైపు చూస్తూ నడిచేటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరిలో ఉన్న వ్యతిరేకతలు మీరు కొట్టివేసి సరిచేసి సహాయం చేసి నీ కృపలో జయమిచ్చి ముందుకు నడిపించమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభా వీళ్ళందరినీ మీరు దర్శించి నీ కృపకు పాత్రులుగా చేయమని కోరుతూ, ఈ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి ప్రియ దాసాలు మా ప్రభు మౌనికను బట్టి, యజమానుడు మా ప్రభా మా తండ్రి తూపులు యేసు కుమారుని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రులుగా చేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.